ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. పీహెచ్సీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం వైద్య సేవల పరంగా వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసింది కేంద్రం. ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేసే పనిలో పడింది కేంద్రం. ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలోని 3 జిల్లాలను ఎంపిక చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు, మాతా శిశు సంరక్షణ, గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఇమ్యునైజేషన్, రోగాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఈ సెంటర్లకు తక్కువ నిధులు కేటాయించడంతో సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలు అప్గ్రేడ్ కానున్నాయి. కేంద్రం అధిక నిధులు కేటాయించి మెరుగైన వైద్య సేవలను అందించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 29 సబ్ సెంటర్లను ఎంపిక చేసింది. వీటి అభివృద్ధి కోసం ఒక్కో సెంటర్ కు 14,69,000 రూపాయలను కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు డిఎంహెచ్ఓకు అందనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 126 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 126 మొదటి ఏఎన్ఎంలకు గాను 101 మంది పనిచేస్తున్నారు. 125 సెకండ్ ఏఎన్ఎంలకు గాను 116 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 126 హెల్త్ సెంటర్లకు గాను కేవలం 84కు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలిన 42 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వైద్య సిబ్బంది కొరత చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా పిఎస్సీలలో కూడా సిబ్బంది లేరు. అంతేకాకుండా మందుల సరఫరాలు లేవు. రోగానికి సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న మాత్రాలని మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ పిఎస్సి సెంటర్లలో తగిన మందుల్ని, తగిన సిబ్బందిని సరఫరా చేసి ఈ విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పనిచేసినప్పుడే సంపూర్ణమైన వైద్య సేవలు అవుతాయని తెలియజేస్తారు. జిల్లాలోని 29 సెంటర్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున 29 మంది ఆయుష్ వైద్యులను ఆరోగ్య సంరక్షణ అధికారులుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే ప్రపోజల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 29 సబ్ సెంటర్స్ కి అప్గ్రేడ్ చేస్తుంది. దీనివల్ల సబ్ సెంటర్ లెవెల్లోనే మనకి పిహెచ్సి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంటే డెలివరీస్ కానీ, చిన్న చిన్న ఇంజరీస్ కానీ, అట్లా సూచర్స్ వేయడం కానీ, పిహెచ్సి లెవెల్లో పేషెంట్లు మా పిహెచ్సికి రావాల్సిన అవసరం లేకుండా ఆ ఏరియాలో సబ్ సెంటర్కి వెళ్తే అక్కడే ప్రైమరీ ట్రీట్మెంట్ జరిగిపోతుంది. దీనివల్ల ప్రజల వద్దకే వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇది మంచి పరిణామం. పిహెచ్సి సెంటర్లను మరింత డెవలప్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కేంద్ర నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుందంటున్నారు.